వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. ఈ వీడియోలో మనం కరోనా గురించి, కొత్త కరోనా గురించి తెలుసుకుందాం. కరోనా వల్ల ప్రపంచం అతలాకుతలమైన విషయం మనకు తెలుసు. ఆర్థిక వ్యవస్థ కుప్పగూలిపోయి, ఉద్యోగాలు పోయి, ఎన్నో జీవితాలు తారుమారై, బ్రతకలేక చావలేక ఎంతోమంది ఈ ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల సోషల్గా, ఫినాన్షియల్గా చిక్కుకున్నారని తెలుసు. ఇది నయమైపోయింది అనుకుంటున్నాం. మనం 2 రకాల వ్యాక్సిన్లు తీసుకున్నాం. ఒకటి కోవిషీల్డ్, ఇంకొకటి కోవాక్సిన్. బూస్టర్ డోసులు కూడా తీసుకున్నాం. నాకు తెలిసి ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరూ 100% కరోనా వ్యాక్సిన్ తీసుకొని ఉంటారు. రీసెంట్గా 2015లో దారుణం ఏమంటే, కొత్త వేరియంట్ ఒకటి వస్తోంది. దాని పేరు సికాడా. దాని పంజా, దాని ఎఫెక్ట్ మామూలుగా లేదు. ఈ సికాడా BA.32 అనేది చాలా స్పీడ్గా స్ప్రెడ్ అయ్యే వేరియంట్. ఈ వైరస్ యుఎస్లో బాగా ఎఫెక్టివ్గా ఉందంట. ఆల్మోస్ట్ 28 స్టేట్స్లో దీని ఎఫెక్ట్ ఉంది. ఓల్డేజ్ వాళ్ళకి ఇది బాగా ఎఫెక్ట్ అవుతుంది. పొడి దగ్గు, జలుబు, తలనొప్పి, నీరసం, అలసట, ఓకే, తర్వాత ఆకలి మందగించడం, రుచి తెలియకపోవడం, ఇలాంటి లక్షణాలు, సిమ్టమ్స్తో ఇది స్ప్రెడ్ అవుతూ ఉంది. ఒక దగ్గర నుంచి ఈ వార్ జరుగుతూ ఉంది, ఫినాన్షియల్ క్రైసిస్ ఉంది, జాబ్ క్రైసిస్ ఉంది, మనకు ఆయిల్ సంక్షోభం ఉంది, ఇంకో సైడ్ గ్యాస్, డొమెస్టిక్ గ్యాస్ ఇబ్బందులు కూడా మనకు ఉన్నాయి. ఇందులోనే ఇలాంటి ఒక కరోనా వైరస్ మళ్ళీ స్ప్రెడ్ అయితే బాగుండదు, చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి బూస్టర్ డోసులు తీసుకోండి, న్యూట్రిషియస్ ఫుడ్ తినండి, జాగ్రత్తగా ఉండండి చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇండికేట్ చేస్తూ ఉంది. అసలు ఈ కరోనా వైరస్ వచ్చిందే చైనా వల్ల. బట్ చైనాని అప్పట్లో చాలా దేశాలు తిట్టాయి. తర్వాత ఇండియా కూడా చాలా ఘోరంగా చైనా గురించి మాట్లాడింది. చైనా తప్పుడు విధానాన్ని ప్రచారం చేసింది. బట్ ఏమంటే ఆ ఛాయలని పోకుండా సరే చైనాతో అందరు స్నేహం చేస్తూ ఉన్నారు. అంటే ఇంతకుముందు అంత బిజినెస్ జరగకపోవచ్చు, అంత బిలీవబుల్ కంట్రీ కాకపోవచ్చు, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఇది జరుగుతూ ఉంది. అయితే ఫారినర్స్ ఎవరైతే యుఎస్ నుంచి వేరే దేశాలు పోతున్నారో, వేరే దేశం నుంచి యుఎస్ పోతున్నారో, వాళ్ళని క్వారంటైన్ కాకుండా కొంచెం ఎఫెక్టివ్గా చూస్తూ, టెస్టులు చేస్తూ పాజిటివ్ రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఇది ఇంతేలే అనుకున్నదే ఈజీగా స్ప్రెడ్ అవుద్ది. అప్పుడు మనకు ఫిబ్రవరి 2020లో ఫిబ్రవరి కంటే ముందు జనవరి లాస్ట్ వీక్, ఫిబ్రవరి వచ్చేలోపు 1 మంత్లో చూస్తుండగానే, జనవరి ఫిబ్రవరి లోపు చూస్తుండగానే 2 నెలల్లో వరల్డ్ మొత్తం స్ప్రెడ్ అయింది. మార్చిలో లాక్డౌన్ పడిపోయింది. సో ఇలాంటి లాక్డౌన్ పరిస్థితి రాకపోవచ్చు, బట్ సేఫ్టీ అనేది మనకు ముఖ్యం. కాబట్టి ఈ వైరస్లు చాలా డేంజర్ కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. శానిటైజేషన్ అంతా మీకు అందరికి తెలుసు, అది చూసుకోవాలి. చైనా దగ్గర ఇలాంటి వైరస్లు 2000 ఉన్నాయంట. అందులో లిస్టు ఎఫెక్ట్ చేసే వైరస్ ఈ కరోనా వైరస్ అంట, COVID-19. దీనికన్నా కొన్ని వేల రెట్లు ఎఫెక్ట్ చేసే వైరస్లు వీళ్ళు గబ్బిలాల నుంచి, తర్వాత అడవి జాతి పక్షుల నుంచి తీసి దారుణంగా అది మనుషుల మీదకి వదిలిపెట్టి బయోవార్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనకు ఎక్విప్మెంట్, మిజైల్స్ అనో, ఇప్పుడు జరిగే యుద్ధాలలో రాకెట్స్ అనో, ట్యాంక్స్ అనో, చాపర్స్ అనో, లేకపోతే ఫ్లైట్స్ అనో, వార్ జెట్స్, స్టెల్త్ విమానం అని మనం మాట్లాడుతూ ఉన్నాం. ఈ యుద్ధం ఎంతవరకు దారి తీస్తుందో, ఎంత నష్టం జరుగుతుందో మనం కరెక్ట్గా అంచనా వేయలేం. కానీ ఇంకొక 50 సంవత్సరాల తర్వాత, అంతెందుకు అంతకంటే ముందైనా యావరేజ్గా బయోవార్ వచ్చిందంటే అది మనం తట్టుకోలేము. అది కంటికి కనపడదో, చెవికి వినపడదో, ఎవరు చేస్తున్నాడో, ఎలా చేస్తున్నాడో తెలీదు. ఈ బయోవార్ కానీ వస్తే 100% చైనానే గెలుస్తుంది. ఇలాంటి వేరియంట్ ఉన్న బయో వెపన్స్ ఎవరి దగ్గర లేవు. రష్యా దగ్గర కొంచెం ఉండొచ్చు, కానీ వాళ్ళు వాడరు. చైనా, యుఎస్ దగ్గర కూడా కొంత ఉండొచ్చు. వాళ్ళు కూడా దీన్ని పెద్ద కాన్సన్ట్రేట్ చేయడంలే. విస్ఫోటనాల మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఈ బయోవార్ అనేది చాలా ప్రమాదం. ప్రపంచ వినాశనం చైనా చేతుల్లో ఉంటుంది బయోవార్ వస్తే. అలాంటి ఏమీ లేకుండా కొంచెం కేర్ఫుల్గా ఉండి ప్రపంచ మానవాళిని కాపాడుతుంటే బెటర్. ఈ కోవిడ్ అని, ఇంకోటని ఏదో వైరస్ వస్తూ ఉంటుంది. మనం వ్యాక్సిన్ కనిపెట్టినా, మెడిసిన్ కనిపెట్టినా దాని రూపును మార్చుకొని ఇంకొక హాస్పిటల్లో వస్తుంది. కోవిడ్లోనే 23-24 రకాల వైరస్లు ఉన్నాయంట. అప్పుడు 19, ఒక 24 అని, ఒక 32 అని, ఇప్పుడు చూడండి B.32, ఇంకోటి ఏమో 26 అని, ఇట్లా డిఫరెంట్ వేరియంట్లు ఉన్నాయి. ఈ వేరియంట్ పిల్లల మీద ప్రభావం చూపించవచ్చు, మిడిల్ ఏజ్ వాళ్ళ మీద ప్రభావం చూపించవచ్చు, ఓల్డ్ ఏజ్ వాళ్ళ మీద ప్రభావం చూపించవచ్చు. బట్ ఇప్పుడున్న సికాడా B.32 అనేది మాత్రం వయోవృద్ధులు, అంటే ముసలి వాళ్ళ మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉండి
ఫిజికల్గా బాగా వీక్ అయిపోయి మెంటల్గా స్ట్రెయిన్ అయిపోయి అలసిపోయిన వాళ్ళ మీద ఇది ఎఫెక్ట్ చేసి కిల్ చేస్తుందని తెలుస్తోంది. చావు దగ్గరకు వెళ్ళకున్నా అంత పని చేసే అవకాశం ఉంది. సో ఇది ఎక్కువగా స్ప్రెడ్ అవ్వకూడదు ఈ వైరస్ అని మనం కోరుకుందాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రెడ్ టీవీ.